2029 తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏతోనే మా ప్రయాణం అన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు బ్రాండ్తోనే ఏపీకి దిగ్గజ సంస్థలు వస్తున్నాయి. పరిశ్రమలను రప్పించేందుకే మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ఆ బ్రాండ్తోనే దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఏపీలోని పరిశ్రమల అనుకూలమైన వాతావరణం కూడా పెద్ద ఎత్తున పెట్టుబడుల రాకకు ప్రధాన కారణమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కోయంబత్తూరులో అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద సన్ రైజ్ స్టేట్ అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే సోమవారం నిర్వహించిన కాంక్లేవ్లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు గత 15 నెలలుగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ సంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో మేము ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రధానమైనది యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన అన్నారు. ఆ లక్ష్య సాధన కోసం మేము ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. టీసీఎస్ సంస్థ 25,000 ఉద్యోగాలు కల్పిస్తుంది. ఆ సంస్థకు 99 పైసలకే భూమి కేటాయిస్తే తప్పేమిటి? కర్ణాటక, తమిళనాడు, కేరళ, యూపీ వంటి రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను రప్పించడానికి తక్కువ ధరకు భూమి, ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 5,000 ఎకరాలు ఎందుకని అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోని చాలామంది రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేశారు. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోని అత్యుత్తమ పోర్టులో ఒకటిగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ముందు చూపు వల్ల ఇది సాధ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు ఇప్పుడు బెంగళూరులో 2వ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సువిశాలంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా మార్కెట్ను కాపాడుకునేందుకు ప్రభుత్వం తరపున మద్దతు ఇవ్వడమే కాక రష్యా, చైనా, యూరోప్లో ప్రత్యామ్నాయ మార్కెట్లు వెతుక్కుంటాం, సవాళ్లను అవకాశంగా తీసుకుంటామని చెప్పారు. స్టాన్ఫోర్డ్లో చదువుతో పాటు యువగణం పాదయాత్ర తనకు సవాళ్లను ఎదుర్కొనే మార్గాలను నేర్పించిందని లోకేష్ తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి భారత్ ఫస్ట్ అనే నినాదానికే మేము కట్టుబడి ఉన్నాం. దేశాన్ని ముందుండి నడిపించే నాయకత్వానికే మేము మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అభ్యర్థికి టీడీపీ మద్దతునిస్తుంది. ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ప్రకటించగానే ఢిల్లీలో ఆయనను కలిసి అభినందించాం. ప్రధాని మోదీ నేతృత్వాన 2029 ఎన్నికల తర్వాత కూడా మా ప్రయాణం కొనసాగుతుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. భారత్ $multi-trillion ఎకానమీగా ఆవిష్కృతమవుతున్న తరుణంలో పారదర్శకమైన రాజకీయాలు అవసరమని మేము బలంగా విశ్వసిస్తున్నాం. రాజకీయ నాయకులపై ఉన్న కేసులకు సంబంధించి ఏడాదిలోగా విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది. దురదృష్టవశాత్తు అది అమలు కావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎవరిని ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టాలని భావించడం లేదు. ఇదే సమయంలో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మేము ప్రతీకార రాజకీయాలు చేయబోం. నేను తప్పు చేసినా చంద్రబాబు నన్ను జైలుకు పంపుతారని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. వారి పట్ల మాకున్న నిబద్ధత వల్లే గత 40 ఏళ్లుగా వారి హృదయాల్లో చోటు కల్పించారు. తెలుగుదేశం పార్టీ మిగిలిన ప్రాంతీయ పార్టీల కంటే భిన్నమైంది. తరాలు మారినా మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజేతలైన వారిలో 50% మంది తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలే. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు. మేము అంకిత భావం కలిగిన కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తెస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు. మేము కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ పెట్టుబడుల ఆకర్షణలో ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలతో పాటు ఇతర ప్రముఖ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి. స్పేస్ సెక్టర్ అభివృద్ధికి ఇటీవల 200 ఎకరాల భూమి కేటాయించాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఇది దోహదపడుతుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థను కర్ణాటక తిరస్కరించాకే మేము ఆహ్వానం పలికాం. ఎంఎస్ఎంఈ ఏకోసిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు మా మంత్రి దావోస్లో పర్యటిస్తున్నారు. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ రంగాలపై కూడా దృష్టి సారించామని మంత్రి లోకేష్ తెలిపారు. అమరావతి నిర్మాణానికి రైతుల అంగీకారంతో 35,000 ఎకరాలు సమీకరించాం. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టాం. భారతదేశం అభివృద్ధికి అమరావతి లాంటి మరో 100 నగరాల నిర్మాణం జరగాలి. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు సైబరాబాద్ నగర నిర్మాణం జరిగింది. అప్పట్లో కొందరు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని హేళనగా మాట్లాడారు. ఇప్పుడు ఐటీలో ఉద్యోగాలు చేసిన లక్షలాది మంది బిడ్డలను చూస్తే కంప్యూటర్ జీవనోపాధికి ఎలా ఉపయోగపడుతోందో తెలుస్తోంది. అటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు లాంటి విజనరీ లీడర్గా సాధ్యమవుతుంది. జనవరిలో అమరావతికి దేశంలోని మొట్టమొదటి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ రాబోతోంది. త్వరలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వర్టికల్, హారిజాంటల్గా చర్యలు చేపడుతున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.